అమ్మాయికి నలుగు పెట్టే ఆచారం మా అమ్మ వాళ్ళకి లేదంటండి. రీసెంట్ మా విలేజ్ లో పెళ్లి జరిగినప్పుడు కూడా అమ్మాయికి నలుగు పెట్టే వీడియోస్ అయితే నేను చూపించాను. నలుగు పెట్టలేదు కానీ జస్ట్ ఫొటోస్ అయితే దిగామండి. ఇదంతా కూడా పిల్ల బ్యాచ్ అనమాట. వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. అప్పుడు నా భుజాలకి బెత్తడి కిందకున్నారు, ఇప్పుడు నా పైకే ఉన్నారు. ఈ ఫోటోలో నా వడ్డానం చూడండి, యాడుండాల్సింది యాడుందో. ఈ ప్లేస్ వచ్చేసి ఆ దేవుడి పటాలు అదంతా వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఆ ప్లేస్ నేను కట్టుకున్న చీర వచ్చేసి పతానం చీర అంటారు కదా, ఆ శారీ అనమాట. ఇంకా ఈ సెక్షన్ అంతా పిల్లల సెక్షన్. ఈ అమ్మాయికి అయితే మ్యారేజ్ అయిపోయిందిలేండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, అందరూ నాకంటే కూడా పొట్టోళ్ళే అండి. ఒక్కరన్నా పొడుగుంటారా అంటే ఒక్కరు కూడా లేరు. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా తమ్ముళ్ళు, అత్త కొడుకులు అనమాట. చూసారు కదా, ఒక్కరన్నా హైట్ ఉంటారా అంటే ఒక్కరు కూడా లేరు. అందరు నాకంటే పొట్టోళ్ళే. మా సుబ్బుగారు చూడండి, ఇప్పుడు ఈ ఫోటో చూసినంటే వారం రోజులు పాపం కూడదండు. అంటే 5 సంవత్సరాలకి బాడీలో ఇన్ని చేంజెస్ వస్తాయా అని చెప్పేసి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. నేనంటే మ్యారేజ్ అయిపోయింది, చేంజ్ అయిపోద్దని ఆటోమేటిక్ గా. కానీ వాళ్ళు అలా ఎందుకు చేంజ్ అయ్యారు మరి?